విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ చేనేత కళాకారుడు అపురూపమైన కానుక సమర్పించాడు. సిరిసిల్ల జిల్లాకు చెందిన భక్తుడు నల్ల విజయ్ కుమార్ అరుదైన కానుకగా అగ్గిపెట్టెలో పట్టే చీర అమ్మవారికి సమర్పించారు. ఈ చీర 5.5 మీటర్ల పొడవు, 40 ఇంచుల వెడల్పు, 100 గ్రాముల బరువుతో రూపొందించారు. ఆలయ అధికారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అమ్మవారికి చీరను సమర్పించడం జరిగింది. సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో పట్టే చీరలు చేయడం ఇదేం తొలిసారి కాదు. తన తండ్రి పరంధాముల వారసత్వాన్ని కొనసాగిస్తూ విజయ్ కుమార్ కూడా అగ్గిపెట్టెలో పట్టే చీరలు చేయడం కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా నల్ల విజయ్ కుమార్ మరిన్ని ఆవిష్కరణలు చేశారు. కుట్టు లేకుండా పైజమా, అగ్గిపెట్టెలో ఇమిడిపోయే శాలువా, 3 కొంగుల చీరలు, ఊసరవెల్లిలా రంగులు మార్చే చీర, సుగంధ ద్రవ్యాల సువాసనలు వెదజల్లే చీర, దబ్బణంలో దూరిపోయే చీర, బంగారం, వెండి చీరలను రూపొందించిన అద్భుతమైన కళాకారుడు. అమ్మవారికి సమర్పించిన చీర కోసం పట్టుదారాలు, గోల్డ్ జరీ వాడడం జరిగిందని, దీనిని నేయడానికి 5 రోజులు పట్టిందని అన్నారు. ఆలయ నిర్వహణాధికారి శ్రీ నానాయక్ విజయ్ కుమార్ ప్రతిభని అభినందించి అమ్మవారి ప్రసాదం అందించారు.